మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ఇరాన్ను దెబ్బతీయడానికి క్షిపణుల కంటే శక్తివంతమైన ఆర్థిక దిగ్బంధనాన్ని అమెరికా ఆయుధంగా ఎంచుకుంది. హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా ఉక్కు పిడికిలు బిగించడం వల్ల ఎగుమతులు లేక ఇరాన్ ఆర్థిక జీవనాడి ఇప్పుడు తెగిపోయే స్థితికి చేరింది. మరోవైపు నిరంతర చమురు ఉత్పత్తితో ఇరాన్ చమురు నిల్వ క్షేత్రాలు నిండిపోతున్నాయి. పోనీ ఉత్పత్తిని ఆపుదామంటే చమురు బావుల్లో పీడనం పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాను పన్నిన దిగ్బంధనాన్ని సుదీర్ఘకాలం పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ట్రంప్ వేసిన ఈ చక్రవ్యూహం ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేయనుంది. హర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడంతో ఇరాన్పై పడుతున్న ఒత్తిడి తీవ్రమవుతోంది. ప్రత్యక్ష యుద్ధం కన్నా ఇదే ఎక్కువ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉండటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. హర్ముజ్ నుంచి వెళ్లే నౌకలపై దిగ్బంధనాన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగించేందుకు సిద్ధంగా ఉండాలని ట్రంప్ తన యంత్రాంగానికి సూచించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ప్రత్యక్ష సైనిక దాడులను మళ్లీ ప్రారంభించడం లేదా పూర్తిగా బలగాలను వెనక్కి రప్పించడం అనే ఎంపికలను ట్రంప్ బేరీజు వేసుకున్నారని పేర్కొంది. దిగ్బంధనాన్ని కొనసాగించడం కంటే ఈ రెండు ఎంపికలు ఎక్కువ ప్రమాదకరమని ఆయన నిర్ధారణకు వచ్చారని స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధిపై ఇరాన్కు పూర్తి ఆధిపత్యముంది. అక్కడ వెళ్లే నౌకలను ఇరాన్ సైన్యం అడ్డుకోగలదు. అయితే హర్ముజ్కు అవతల అమెరికా యుద్ధ నౌకలు మాటువేసి ఉన్నాయి. ఇవి ఇరాన్ చమురు ట్యాంకర్లను హర్ముజ్ను దాటకుండా అడ్డుకుంటున్నాయి. ఫలితంగా ఇరాన్ జీవనాడి అయిన చమురును అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ ఎగుమతులు చాలా వరకు నిలిచిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చింది. డబ్బు లేక దిగుమతులు చేసుకునే సామర్థ్యాన్ని కూడా ఇరాన్ కోల్పోతోంది. మరోపక్క ఇరాన్ దగ్గర భారీగా చమురు ఉత్పత్తవుతోంది. అది బయటకు వెళ్లే వీల్లేకపోవడంతో మరో 20 రోజులు మాత్రమే దాన్ని నిల్వ చేసే సామర్థ్యం ఇరాన్కు ఉంది. చమురు నిల్వ కోసం ఇరాన్ దగ్గర స్థలం లేకుండా పోయింది. ఫలితంగా సముద్రంలో తాత్కాలికంగా నిల్వ చేయడానికి ఎప్పుడో పాతబడి పక్కకు పెట్టిన చమురు ట్యాంకర్లను ఉపయోగించాలని నిర్ణయించింది. అయితే ఈ చర్యలు ఖర్చుతో కూడుకున్నవే కాక స్వల్పకాలికం మాత్రమే. నిల్వ చేసుకునే సామర్థ్యం లేనప్పుడు కొంతకాలం చమురు ఉత్పత్తిని నిలిపివేసినా అది ఇరాన్కు తీవ్ర నష్టం కలిగిస్తుంది. చమురు బావుల నుంచి ఉత్పత్తిని ఆపేస్తే భూగర్భంలో ఉండే ఒత్తిడి మారుతుంది. ఫలితంగా చమురుతో పాటు నీరు, ఇసుక వంటివి బావిలోకి వెళ్తాయి. తిరిగి ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు మునుపటి స్థాయిలో చమురు రాదు లేదా పూర్తిగా మూతపడే ప్రమాదమూ ఉంది. అంతేకాదు చమురు బావి మూసేస్తే తిరిగి ప్రారంభించేందుకు చాలా ఖర్చవుతుంది. యంత్రాలను శుభ్రం చేయడం, గొట్టాలలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం, ఒత్తిడిని పునరుద్ధరించడానికి $మిలియన్ల ఖర్చవుతాయి.